ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 50వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైననుగాక. ఆయన పరలోకపు మంచు మీ మీద సమృద్ధిగా కురిపించి మిమ్మలను ఆశీర్వాదకరమైన వారుగా ఉంచుటకు, నిలబెట్టుటకును ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు ఈరోజు ఒక నూతన కార్యమును మీ ఎడల ఆయన చేయబోతున్నాడు. అద్భుతమైన రీతిలో మీరు ఆయన సహాయాన్ని ఈ దినమున మీరు పొందుతారు. మనుషులు మీకు సహాయం చేయకుండా దూరముగా వెళ్ళి ఉండొచ్చు, కానీ నమ్మదగిన దేవుడు ఈ దినాన మీకు తోడై ఉండి అద్భుతమైన రీతిలో మీకు ఆయన సహాయం చేస్తాడు. ఇది నిశ్చయం. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. స్తుతి, ఆరాధన దేవునికి అర్పించండి. తప్పకుండా మీకు మేలే గాని కీడు జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం! ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అనే సాక్షాత్తు దేవుడే మీతో ఈరోజు చేస్తున్న వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో అనేకమైన పురముల చుట్టూ, గ్రామాల చుట్టూ, పట్టణముల చుట్టూ చాలా ఎత్తులో ఆ ప్రాకారాలు కట్టబడుతూ ఉండేవి. ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ పురము యొక్క ద్వారాలు తెరవబడి ఉండి అనేక మంది వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అయితే సాయంకాలం అయిన తర్వాత ప్రొద్దుగురుంకుచున్నప్పుడు ఆ పురము యొక్క ద్వారాలు లేదా ఆ ప్రాకారం యొక్క ద్వారాలు ఆ గవిని వేసి ఆ తలుపును మూసి బలమైన అడ్డగడియల్ని ఆ తలుపుకి పెట్టి వారు ఆ తలుపుని మూసివేసేవారు. ఎందుకంటే దొంగలు కానీ, దోచుకునేవారు కానీ, లేక శత్రువులు కానీ ఆ పురము మీద పడి లేదా ఆ పట్టణం మీదకి వచ్చి అందరినీ చంపి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోకుండా గట్టిగా ఆ ద్వారాలు, ఆ గవిని తలుపులు మూసివేసేవారు. ఆ విధంగా ఆ ప్రాకారముల వలన ప్రజలు భద్రంగా ఉండేవారు, కాపాడబడుతూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా కూడా ప్రజలు చాలా సంతోషంతో, చాలా ధైర్యంతో నిద్రపోతూ ఉండేవారు. ఎందుకనంటే వారి చుట్టూ
ప్రాకారాలు వేయబడి ఉన్నాయి. బలమైనటువంటి అడ్డగడియలు, ఆ తలుపు మూసివేయబడి ఉంది. అందుకని వారు ధైర్యంగా నిశ్చలముగా నిద్రపోయి ఉదయకాలాన్ని నిద్రలేసి తమ పనులు ప్రారంభించుకునేవారు. అయితే ఈ దినం దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ బిడ్డ, నీవు నాకొక పురము లాంటి వాడవు. అయితే నీ చుట్టూ నేను ఒక అగ్ని ప్రాకారముగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఏ దొంగయు, ఏ దోచుకునేవాడు కానీ, ఏ శత్రువు కానీ ఆ అగ్ని ప్రాకారాన్ని దాటి నీ యొద్దకు ఎంత మాత్రమును రాజాలడు, రాలేడు. అవును దేవుని బిడ్డ, దేవుడు నీకొక ప్రాకారముగా ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రం భయపడడానికి వీల్లేదు. నీకు అద్భుతమైన భద్రత పరలోకము నుండి అందించబడుతుంది. అబ్రాహాముతో దేవుడు అంటాడు, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నేను నీకు కేడముగా ఉన్నాను, నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయన నీ మధ్యను నివాసి అయి నీకు మహిమకు కారణముగా ఉండబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగుండు, నిరీక్షణ కలిగుండు. ఏ అపజయాన్ని బట్టి నీవు భయపడవద్దు. నీకు జయం సిద్ధపరచబడినది. నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్న దేవుడు ఈ గొప్ప జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఏ శత్రువు కూడా ఈ అగ్ని ప్రాకారాన్ని దాటి నీ యొద్దకు రాలేడు. ఒకవేళ రావడానికి ప్రయత్నం చేస్తే ఏమి సంభవిస్తుందో అది నీకు తెలుసు. ఎందుకనంటే నీ చుట్టూ ఉన్నది మామూలు ప్రాకారం కాదు, ఏదో కంచె కట్టినట్టుగా ఉన్న పరిస్థితి కాదు. అది దేవుడే అగ్ని ప్రాకారముగా ఉన్న పరిస్థితి. కనుక ఏ దుష్టుడు వచ్చి నిన్ను ముట్టుకుంటాడు? ఏ శత్రువుని శోధిస్తాడు? ఏ శత్రు బలం నిన్ను పడగొడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది? కాబట్టి ఎవడునూ నీ ఎదుకు రాడు. ధైర్యంగా నువ్వు ముందుకి కదలి వెళ్ళు. ప్రభు యొక్క జయాన్ని నువ్వు ఈ దినాన చూడబోతున్నావు. ఆయన సన్నిధిని ఉత్సహించబోతున్నావు. ఆయన సన్నిధిలో ఒక మహిమ నీ యొద్దకు దిగి రావడం చూడబోతున్నావు. ఆయన మహిమతో నిన్ను ఆనందింపచేయడం నువ్వు కన్నులారా చూడబోతున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. జయం నీదే. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు మా అందరితో మాట్లాడిన అద్భుతమైన సందేశం కొరకై వందనాలు. పరలోకము నుండి మీరు తీసుకుని వచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. మా దేవా, నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజలను దీవించండి. మీరు వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నందుకు మీకు వందనాలు. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మహిమనొందుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.